ఫ్రెండ్స్, మనము శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి అయినటువంటి గుడిలో అయితే మనం ఉన్నాము. ఫ్రెండ్స్, క్రీస్తు శకం 1693 సంవత్సరం అనగా దాదాపుగా 300 సంవత్సరాలకి పైన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అయితే ఇదే ప్రదేశంలో జీవ సమాధి అయి ఉన్నారు. ఇప్పటికి కూడా స్వామివారు సజీవంగా ఉన్నారు. కలియుగ అంతమయ్యే టయానికి వీరభోగ వసంతరాయులుగా మరలా ఇక్కడికి జన్మిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నమాట. అటువంటి భక్తి పారవశ్యం కలిగినటువంటి స్వామివారి బ్రహ్మంగారి మఠానికి ఎలా చేరుకోవాలి, బ్రహ్మంగారి మఠంలో ఏమేమి ఉంటాయి, ఏమేమి చూడాలనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, భక్తులందరూ ముందుగా మైదుకూరు కానీ పూర్వమామెల కానీ, మైదుకూరుకి దగ్గర ఉన్న సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు మైదుకూరు కానీ, పూర్వమామెల సైడ్ వాళ్ళు పూర్వమామెల కానీ చేరుకొని మైదుకూరు పూర్వమామెల్ల రోడ్లో సగం దూరం వచ్చిన తర్వాత మల్లేపల్లి అనే గ్రామం ఉంటుంది. ఇదే అన్నమాట మల్లేపల్లి. ఈ మల్లేపల్లి ఆర్సీ కనపడుతుంది కదా, ఈ ఆర్సీలో గుండా దాదాపు ఒక 6 కిలోమీటర్లు. అంటే మైదుకూరు నుంచి వచ్చేటోళ్ళకి కుడి చేతి పక్క, పూర్వమామెల నుంచి వచ్చే వాళ్ళకి ఎడం చేతి పక్క అయితే ఈ ఆర్సీ ఉంటుంది. ఈ ఆర్సీ గుండా దాదాపుగా ఒక 6 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. మధ్యలో అయితే ఇలా ఆశ్రమాలు అయితే ఉంటాయి. ఈ ఆశ్రమం చూసుకుంటా మా ఆశ్రమం, ఈ ఆశ్రమం ఇలా ఉంటాయి. ఇది చూసుకుంటా అయితే 6 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనం అయితే బ్రహ్మంగారి మఠం చేరుకుంటాం. మనకి ఎదురుగా కనపడుతున్నదే బ్రహ్మంగారి మఠానికి గుడికి వెనక వైపున ద్వారం అన్నమాట. ఈ కుడి చేతి పక్కనదంతా బ్రహ్మంగారి మఠం. దాదాపు 8 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో అయితే బ్రహ్మంగారి మఠం ఉంటుంది. పక్కనే ఈశ్వరమ్మ స్వామివారి మఠం కూడా ఉంటుంది. ఇందులోనే బ్రహ్మంగారు సజీవ సమాధి అయి ఉన్నారు. అలాగే ఈశ్వరమ్మ గారు కూడా సజీవ సమాధి అయి ఉన్నారు. ఈ మఠం లోపలే బ్రహ్మంగారి మఠం, ఈశ్వరమ్మ మఠం రెండు అయితే ఇందులోనే ఉంటాయి. మనం ఇలా ముందుకెళ్ళిన తర్వాత మనకైతే కుడి చేతి పక్క ఒక రోడ్డు అయితే కనపడుతుంది. ఇక్కడైతే బస్ స్టాండ్ అనమాట. వచ్చే బస్సులన్నీ ఇక్కడైతే ఆగుతాయి. మొత్తం మనకి ఎదురుగా కనపడుతుంది కదా గోపురం ఒకటి, ఆ గోపురం గుండా లోపలికి వెళ్తేనే మనం బ్రహ్మంగారి మఠంలోకి వెళ్తాము. ఇక్కడ మనం వచ్చిన బస్సులు కానీ వెహికల్స్ కానీ ఇక్కడ దిగేసి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. లేదంటే ఎదురుగా రోడ్డు కనపడుతుంది కదా, ఈ రోడ్డు ద్వారా అయితే బైకులు కానీ కార్లు కానీ తీసుకుని అటు ముందు పక్కకి అయితే ఎదురుగా వెళ్ళొచ్చు. అలాగే ముందుకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ కానీ ఈ ద్వారం గుండా వెళ్తే మనకు రైట్ సైడ్ అంతా ఇటు బ్రహ్మంగారి వనం అయితే ఉంటుంది. ఈ లోపల బ్రహ్మంగారిది పెద్ద విగ్రహం అయితే ఉండి వనం అయితే ప్రకృతి వనం అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే బ్రహ్మంగారి మఠం గుడిలోకి వెళ్ళవచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే బ్రహ్మంగారి నివసించిన ఇంటి దగ్గరికి, రచ్చబండ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట. మనం ప్రజెంట్ అయితే బ్రహ్మంగారి జీవ సమాధి అయినటువంటి గుడి దగ్గరికి అయితే మనం వెళ్దాము. ముందుగా జీవ సమాధి అయిన ప్లేస్ని బ్రహ్మంగారి గుడిని అయితే మనం దర్శించుకుంటాం. పదండి.
ఫ్రెండ్స్, ఇదంతా దేవాలయం లోపల ప్రాంగణం అన్నమాట. మొత్తం ఇలా ఉంటుంది. ఈ కనపడేది మనకి పైన రేకులు కనపడుతున్నాయి కదా, ఇది విశ్రాంతి హాల్ అన్నమాట. ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడైతే నైట్ కానీ పడుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇటు నుంచి లోపలికి వచ్చామన్నమాట. అది చుట్టూ రాయితో అది బయట నుంచి లోపలికి వచ్చాము. ఇదంతా ఇప్పుడు కొత్తగా అయితే ప్రహరీ కూడా అది నిర్మిస్తున్నారు. విశ్రాంతి ఈ తీసుకోవచ్చు. పైన అంతా విశ్రాంతి భవనం. ఇక్కడైతే స్వామివారి గుడి ఉంది లోపల. ఇక్కడ వచ్చేసి స్వామివారి ఆలయం పక్కన చిన్న శివుడి శివలింగం ఉన్న చిన్న ఆలయం ఉంటుంది. ఆ ఆలయానికి ఎదురుగా ఇక్కడ దూరంలో అయితే స్వామివారికి మెయిన్ దేవాలయానికి ఎదురుగా ఆ ధ్వజస్తంభం పక్కన అయితే నందీశ్వరుడు అన్నమాట. ఈ కనపడేది మొత్తం స్వామివారి ముందు ఉన్న మండపం అన్నమాట. కళ్యాణ మండపం ముందు సైడు గోపురం లాంటిది అన్నమాట. అదంతా లోపల అయితే స్వామివారి గుడి ఉంది. అలా స్వామివారి గుడి అయితే లోపల ఉంది. ఇక్కడ ఇది మందిరం అన్నమాట. ఇదంతా మనకి ఎక్కడ వరకు అనమాట ఛాన్స్. లోపల అయితే తీయకూడదంట. ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా అయితే బ్రహ్మంగారి స్వామి జీవ సమాధి అయిన గుడి అయితే చూసాము. జీవ సమాధి ముందు బ్రహ్మంగారు అయితే ఇక్కడ కాలజ్ఞానం చెప్పారు. ఆ చెట్టు కనపడుతుంది కదా పక్కన, ఆ చెట్టు కింద కూర్చొని ఇక్కడైతే కాలజ్ఞానం అయితే మొదలు చేశారు అన్నమాట. జీవ సమాధి ముందు ఆ చెట్టు అయితే ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్రహ్మంగారు ఆ వెనక దేవాలయం కనపడుతుంది కదా, మెయిన్ దేవాలయం. ఆ దేవాలయం కింద అడుగు బాగానే స్వామివారు అయితే జీవ సమాధి అయ్యారు. ఈ పక్కన ఒక చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టు కింద కూర్చొని ఇక్కడ ఈ గ్రామ ప్రజలకు అందరికైతే కాలజ్ఞానం అయితే బోధ చేశారు. అదే అనమాట ఈ చెట్టు. ఇక్కడ ఒక యాప చెట్టు కూడా ఉండేదంట, అదైతే పోయింది. ఇప్పుడైతే రావి చెట్టు ఒక్కటే ఉంది. ఈ చెట్టు కింద అరుగు కనపడుతుంది కదా, ఆ అరుగు మీద కూర్చొని కాలజ్ఞానం అయితే హితబోధ చేశారంట. ఆ తర్వాత ఇక్కడే జీవ సమాధి అయినారు. ఈ గుడి అన్నమాట బ్రహ్మంగారు జీవ సమాధి అయిన గుడి. లోపల వీడియో తీయడానికి, ఫోటోలు తీయడానికి లేదంట. ఇక్కడే ఈ గోపురం కనపడుతుంది కదా, ఈ గోపురం కింద అయితే స్వామివారు అయితే జీవ సమాధి అయినారు. ఇక్కడ ఈ అరుగు మీద కూర్చొని కాలజ్ఞానం అయితే హితబోధ చేశారంట అందరికీ. ఈ చెట్టుకు కూడా అందరూ ముడుపులు కడుతున్నారు.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే బ్రహ్మంగారి గుడిలో నుంచి బయటకు వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈ పక్కన అయితే ఈశ్వరమ్మ స్వామి మఠం అయితే ఉంది, అక్కడికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ఈ బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా నడుచుకుంటూ ఇలాగని బ్రహ్మంగారి గోపురం ముందుకు ఇలా వెళ్తే మనకు దూరంగా ఎదురుగా స్ట్రైట్గా కనపడే బస్ స్టాండ్ అనమాట. మనకి వచ్చిన బస్సులన్నీ అయితే అక్కడ ఆగుతాయి. ఆ బస్ స్టాండ్ అదే, అక్కడి నుంచి నడుచుకుంటే రావచ్చు, లేదంటే వెహికల్స్ అలా ఉంటే అటు తిరుక్కొని ఇలా గుడి ముందుకని రావచ్చు. ఇక్కడ అనమాట ఈశ్వరీదేవి మఠం. మనం అయితే ఆ బస్సు కనపడుతుంది కదా దూరంగా, అక్కడి నుంచి దిగైతే ఇటు నడుచుకుంటూ వస్తాము, లేదంటే ఆ బస్సుకున్న కుడి చేతి పక్క రోడ్డుని బారుకు వస్తే గుడి ముందుకు వచ్చేయచ్చు అనమాట బండ్లు. కానీ ఇక్కడ ఈశ్వర దేవి మఠము చూడవచ్చు. బ్రహ్మంగారి జీవ సమాధి అయిన గుడికి పక్కన అయితే ఈశ్వరమ్మ తల్లి మఠం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈశ్వరి దేవి మఠంలోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. ఇక్కడైతే అంత బాగానే ఉంది, కానీ డెవలపింగ్ అయితే కొంచెం తక్కువగా ఉంది. అంత స్పీడ్ ఫాస్ట్గా అయితే అనిపించలేదు, నార్మల్గా ఉందన్నమాట గ్రామం లెక్కలో. ఇప్పుడే కొంచెం కొంచెం జరుగుతున్నది, అంత అనుకున్నంత డెవలపింగ్ ఏం లేదు ఎక్కువ. ఇక్కడ అనమాట ఈశ్వరదేవి మఠం అయితే, ఇక్కడ అమ్మవారి మఠం ఉంది. ఇక్కడ సరే ఇలాగ వెళ్దాం మనం. ఓకే, మనం బయటికి వెళ్ళటానికి అయితే లేదు, అట్నుంచి ఒకసారి వచ్చి మళ్ళీ చూపిస్తాను మీకు. అటు ఎదురుగా రావచ్చు ఉంది, ఇటు బ్రహ్మంగారి గుడి పక్కకుండా కాకుండా ఇక్కడైతే ఆ లోపల గర్భగుడి కనపడుతుంది కదా, అదే అన్నమాట ఈశ్వరి అమ్మవారు మఠం అన్నమాట ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పుడు దాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీ అందరికీ ఆ బ్రహ్మంగారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మన నెక్స్ట్ వీడియోలో అయితే బ్రహ్మంగారు నివసించిన ఇల్లు, పూర్వం బ్రహ్మంగారు ఇక్కడ నివసించున్నారు, ఆ ఇల్లు ప్లస్ ఒక్క రోజులో జింక కొమ్ముతో తవ్విన బాయి, స్వయంగా బ్రహ్మంగారు ఒక్కడే ఒక్క రోజుతో జింక కొమ్ముతో తవ్విన బాయి, ప్లస్ రచ్చబండ మీద కూర్చొని ఉన్న పోలేరమ్మ అమ్మవారి చేత నిప్పు తెప్పించిన రచ్చబండ, మొత్తం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వివరంగా ఉంటాయి. వీడియో అయితే మిస్ చేయొద్దు. ఆ వీడియోలు మీరు కంపల్సరీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. బాయ్ బాయ్. జై వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై.